నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత చినమర్తి లింగన్న ఉన్నారు. సరే, అడిగి మాట్లాడదాం. అన్న, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మీద అంటే బీఆర్ఎస్ కావాలనే దాన్ని రాజకీయ కోణంలో చూస్తుంది. మార్పులు సాధారణ మహిళలా ఉంటే తెలంగాణను ప్రతిబింబించే విధంగా ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. మీరేమంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసేదే మార్పు అంటే ఏం చేస్తున్నారంటే తెలంగాణ యొక్క రూపురేఖలు మార్చే కార్యక్రమం చేస్తుంది. తెలంగాణ తల్లి ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమాల్లో ఏ రకమైన మార్పులు తీసుకొచ్చి ఒక తల్లి రూపంలో ఒక దేవత రూపంలో ఉట్టిపడే విధంగా తయారు తీసుకొస్తే తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ఇలా మరి తెలంగాణ తల్లి కాకుండా ఆంధ్ర తల్లిలాగా చేతిలో మళ్ళీ ఒరిగంకి పెట్టి చేతిలో అరిచేయి చూపిస్తూ చేయి గుర్తు సింహంగా చూపించే కార్యక్రమం భాగంగా కనబడుతుంది తప్పితే ఒక తెలంగాణ సాంప్రదాయం కానీ తెలంగాణ సంస్కృతి కానీ ఎక్కడ ఒట్టిపడ్డట్టుగా కనబడతలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రచార నాయకురాలిగా తయారు చేసిన రూపంలో కనబడడం తప్పితే దాన్ని ఎవరు కూడా తెలంగాణ ప్రజలు కానీ మేధావులు కానీ కవులు కోవిదులు ఎవరు కూడా దాన్ని మరి స్వీకరించే పరిస్థితులు ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు ప్రభుత్వం రాగానే మా కేటీఆర్ నాయకత్వంలో ఖచ్చితంగా మళ్ళీ ఏ రూపం అవుతుందో తెలంగాణ తల్లి ఆ రూపంలోనే తెలంగాణ ప్రజలు చూస్తారు తప్పితే చంద్రబాబు కనుసైగల్లో రేవంత్ రెడ్డి పాలన నడుస్తుంది కాబట్టి ఆ రూపంలో వచ్చిన తల్లిని ఎవరు కూడా తెలంగాణ ప్రజలు తల్లిగా చూడరు. రైట్. ఇంతకుముందు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లేదా ఉద్యమం సమయంలో రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహంలోకి ఏ అంశాలు పరిగణలోకి తీసుకున్నారు? ఇప్పుడు తెలంగాణ తల్లిని చూస్తే మనం ఆ బొట్టు కానీ ఆ నడక కానీ ఆ మన నేత కార్మికులు వేసిన పట్టు చీర కానీ వడ్డాలం కానీ కాళ్ళకు మెట్టెలు కానీ ఏ రకంగా రూపం ఉంటుంది, ఆ తల్లి రూపం చూస్తే ఏ రకంగా ఉంది. సినిమా హీరో ఆంధ్ర హీరోలను తీసుకొచ్చి పెట్టినట్టు తప్పితే తెలంగాణ తల్లి రూపం ఉంది అక్కడ కనబడుతుంది ఏమన్నా? తల్లిని ఇట్లా చూస్తే వంగి దండం పెట్టాలని అనిపిస్తుంటుంది, ఓ దేవత రూపంలో కనిపిస్తుంది. అలాంటి రూపాన్ని మార్చి ఈరోజు చరిత్రను మార్చేస్తుంటే రేవంత్ రెడ్డి చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర మార్చడం ప్రజలు సిద్ధంగా ఉన్నారు.